अति व्यस्त డెబ్బై 78వ తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పెరడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ ముందుగా గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం వారు పబ్లిక్ గ్యాలరీ వద్దకు చేరుకోగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాజ్నాథ్ సింగ్ చూసిన ప్రజలు పబ్లిక్ గ్యాలరీ వద్ద నుండి జై తెలంగాణ, జై జై తెలంగాణ, భారత్ మాతాకి జై అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. अपने देश की आंतरिक सुरक्षा को सुदृढ़ किया, सीमावर्ती क्षेत्रों की सुरक्षा व्यवस्था को आधुनिक बनाया, अर्धसैनिक बलों में महिलाओं के लिए 33% आरक्षण लागू किया और आतंकवाद तथा नक्सलवाद जैसी चुनौतियों से निपटने के लिए बलों को आधुनिक हथियारों అనంతరం రక్షణ శాఖకు చెందిన వివిధ విభాగాలు కవాతును ప్రారంభించాయి. ఒక్కొక్క విభాగం ఏకరూప దుస్తులు ధరించి అందరూ సమాన రీతిలో కవాతు చేస్తూ ఉంటే ఆ కదులుతున్న దృశ్యాలు సుందర దృశ్యాలుగా చూపర్లను ఎంతగానో ఆకర్షించాయి. ఓ పక్క లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ కవాతు సాగుతుంటే అందుకు అనుగుణంగా సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్ పార్టీ మరో పక్క. వీరి ఇరువురి సమన్వయంతో కవాతు కదం తొక్కుతూ ముందుకు సాగుతూ పోయింది. కవాతు సాగుతున్నంతసేపు పబ్లిక్ గ్యాలరీల్లో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు గౌరవంతో నుంచొని కరతాళ ధ్వనులతో కవాతుకు అడుగడుగునా స్వాగతం పలికారు. ఆ సమయంలో కవాతు చేస్తున్న కంటింజెంట్లు మరింత గంభీరత్వాన్ని పుంజుకొని ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడో సినిమా థియేటర్లో హీరోల ముందే కాదు, మమ్మల్ని రక్షిస్తున్నటువంటి అన్ని రక్షణ విభాగాలకు మేము హృదయపూర్వకంగా హర్షధ్వనులను అందిస్తామంటూ ప్రజలు వారందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఎక్కడైతే ఈ కవాతు ప్రారంభమైందో తిరిగి అదే యథాస్థానానికి చేరుకున్నాయి కవాతులో పాల్గొన్న వివిధ కంటింజెంట్లు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తొలుతున మంగళ వాయిద్యాలు, నాదస్వరాలతో పాటు కోలాటం, చెక్క భజన, లంబాడీలు, బతుకమ్మ, కోయ కొమ్ము నృత్యాలు, ఆదిలాబాద్ గోండుల గుసాడి నృత్యాలు అలరించాయి. కోయిలు సంబంధించిన కొమ్ము నృత్యాల్లో పురుషులందరూ శిరస్సుపై నెమలీకల కుచ్చులతో పాటు కొమ్ములు ధరించి చేతిలో భారీ స్థాయిలో ఉన్నటువంటి డప్పుని మోగిస్తూ, స్త్రీలు దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఎంతగానో చూపుర్లు ఆకట్టుకుంటూ సమన్వయంతో చాలా అందంగా సాగింది. ఇక ఆ వెనక వస్తున్నటువంటి గుసాడి నృత్యం అయితే అసలు ఆదిలాబాద్ గోండులు దీపావళి సందర్భంగా అక్కడ నిర్వహించుకునేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ఎంతటి ప్రాధాన్యత అయితే ఉంటుందో అదే ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గిపోకుండా ఇక్కడ కూడా చాలా అందంగా నిర్వహించారు. जोहार सरदार वल्लभ भाई पटेल।
చివరగా 2 శకటాలు వచ్చాయి. శకటాలు అగ్రభాగాన్న అంటే పైభాగాన్న సర్దార్ వల్లాభాయ్ పటేల్ వేషధారణతో ఉన్న వ్యక్తిని, దిగువన అప్పటి నిజాం వేషధారణతో ఉన్న వ్యక్తిని, మొత్తంగా సర్దార్ వల్లాభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనానికి ఆదేశిస్తున్నట్లుగా, అందుకు సైన్యాన్ని పంపించినట్లుగా, అప్పటి నిజాం తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ విలీనం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి దృశ్యాన్ని చాలా అందంగా, సుందరంగా మలిచారు. दर्शकों समोर जोरदार ताली के गड़गड़ाहट से स्वागत एवं अभिनंदन। ఎంతో అద్భుతంగా జరిగినటువంటి మొత్తం కార్యక్రమాన్ని తమ మిత్రులకు సామాజిక మాధ్యమాల్లో పంచుకునేందుకు, ప్రజలు తమ చరవాణిలో చిత్రించేందుకు చాలా ఉత్సాహాన్ని చూపించారు.